వీడియోలో దక్షిణ తెలుగు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది లయన్స్ గేట్ ప్లే అనే ఓటీటీలో అయితే స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 1 hour 47 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి కొన్ని సీరియల్ కిల్లింగ్స్ అయితే జరుగుతాయి, అది కూడా అమ్మాయిల్ని. ఆ కిల్లింగ్స్ ఎవరు చేస్తున్నారు, ఆ కిల్లర్ని పోలీసులు పట్టుకున్నారా లేదా, వీడి చుట్టూ నడిచే స్టోరీయే దక్షిణ. సినిమా భయ్య రాడ్, లిటరల్లీ చెప్తున్నా కదా. దీని థియేటర్లో చూసిన వాళ్ళు అయితే ఎలా చూసారో నాకు తెలియదు, కానీ ఓటీటీలో అయితే మాత్రం ట్రై కూడా చేయొద్దు. దీనికి ఈ క్యారెక్టర్కి హీరోయిన్ ఎలా ఒప్పుకుందో నాకు తెలియదు, కానీ వాళ్ళు తీసుకున్న ప్రొసీడింగ్స్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, అండ్ ఆవిడ పర్ఫార్మెన్స్ కానీ ఏది కూడా వర్కౌట్ అవ్వదు భయ్య. ఇది స్టాండ్ అవుద్ది మూవీలో అని చెప్పడానికి అయితే ఏదీ లేదు. చాలా వర్స్ట్ రైటింగ్స్ అయితే ఉంటాయి. మరి లేకపోతే కిల్లర్ని పట్టుకోవడానికి ట్రై చేయాలి, కానీ వాళ్ళని రెచ్చగొట్టడం ఏంటి భయ్య, అది వదిలేస్తే అది ఒక డమ్ సీన్ అనుకోండి. అంతకన్నా డమ్ సీన్స్ ఇంకా ఉంటాయన్నమాట. హై సెక్యూరిటీ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఇంట్లోకి వెళ్ళి పోలీస్ ఆఫీసర్నే రేప్ చేయడం అంటే ఇది ఇంకా దరిద్రమైన సీన్ అనమాట. నేను వన్ థింగ్ కూడా చెప్తున్నాను భయ్య, మూవీస్లో రేప్ సీన్ ఏమైనా ఉంటే నాకు ఒక టైప్ ఆఫ్ ట్రామా వచ్చేస్తుంది అనమాట. నాకు చాలా చెడ్డ చిరాకు వచ్చేస్తుంది మూవీస్లో. అనవసరంగా పెడితే చాలా కోపం వస్తుంది. ఇందులో కూడా అలాగే ఉంటుంది. అనవసరం అసలు ఆ సీన్ అసలు. అండ్ హీరోయిన్ పోలీస్ ఆఫీసర్కి ఏం చేసింది, సీరియల్ కిల్లర్ని ఎలా పట్టుకుంది, ఇవన్నీ కూడా ప్రాసెస్ చూపిస్తుంటారు. చాలా వరస్ట్ అయితే ఉంటుంది. ఏది కూడా అంత ఇంట్రెస్టింగ్ ఉండదు, అంత గ్రిప్పింగ్గా కూడా ఉండదు. చాలా చూసేసాం భయ్య అలాంటివన్నీ కూడా. దానికి తోడు హీరోయిన్కి ఆ సెకండ్ గెటప్ ఏదైతే ఉందో, అసలు ఆమె అందులో చూడలేం భయ్య. అసలు ఫస్ట్ నుంచి ఒకటే డ్రెస్ వేసేసి ఆ గెటప్లో బొచ్చోటి అతికిచ్చి చాలా చిరాకుగా ఉంటారు. అసలు చూడలేము. ఆ సీన్స్కే బాగాలేదంటే ఆమెను చూడడానికి కూడా చిరాకు వస్తుంది. యాక్చువల్లీ బయట చాలా బాగుంటారు, బట్ సినిమాలో మాత్రం ఎంత వరస్ట్గా చూపించాలంటే అంత వరస్ట్గా చూపించారు. నాకు ఎక్కడ మూవీ అయితే వర్కౌట్ అవ్వలేదు. మీరు చూద్దాం అనుకుంటే ఓటీటీలో ఉంది లయన్స్ గేట్ ప్లే. ఫ్రీ సైట్స్లో కూడా అవైలబుల్గా ఉంది, బట్ ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. కొన్ని సీన్స్ అయితే ఇబ్బంది పెడతాయి. సో మీ ఇష్టం భయ్య, నాకైతే మూవీ నచ్చలేదు. ఇంకా సెకండ్ మూవీ విషయానికి వచ్చేస్తే 1134. ఇది కూడా తెలుగు మూవీయే. ఇది కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని అయితే బేస్ చేసుకుని తీయడం జరిగింది. స్టోరీ ప్లాట్ వచ్చేసి కొన్ని ఏటీఎం రాబరీస్ అయితే వరుసగా జరుగుతుంటాయి అనమాట. ఒక ముగ్గురు వ్యక్తులు అయితే చేస్తుంటారు. మరి వాళ్ళని పోలీసులు పట్టుకున్నారా లేదా, అసలు వాళ్ళు ఎందుకు రాబరీ చేస్తున్నారు, వీటి చుట్టూ నడిచే స్టోరీయే 1134. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 42 minutes అయితే ఉంటుంది. ఇదైతే కాన్సెప్ట్ వైజ్ నాకు బాగా నచ్చింది భయ్య. రియల్ ఇన్సిడెంట్స్ అనగానే ఓకే ఇది ఒకటి జరిగింది ఏంటి హైదరాబాద్లో అన్న ఫీల్ అయితే వచ్చింది. బట్ అటెంప్ట్ అయితే మెచ్చుకోవాలి, బాగానే అనిపించింది. బట్ ఎగ్జిక్యూషన్ అయితే వరస్ట్, అన్బేరబుల్ భయ్య. చాలా వరస్ట్గా తీసారని చెప్పాలి. యాక్టర్స్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ ఏది కూడా అంత సెటిల్డ్గా అయితే ఉండదు, అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా మంచిగా తీయచ్చు, మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పెట్టుకోవచ్చు ఈ టైప్ ఆఫ్ రాబరీ సినిమాల్లో. బట్ ఏది కూడా యూజ్ చేసుకోలేదు భయ్య. మీకు మూవీ స్టార్ట్ టు ఎండ్ ఎక్కడ కూడా గ్రిప్పింగ్ అనిపించదు. ఒక నిజంగా జరిగిన స్టోరీ వింటున్నాం రా అన్న ఫీల్ అయితే రాదు. ఏంట్రా పిల్లలాట అన్న ఫీల్ అయితే వస్తుంది. నాకైతే అదే అనిపించింది. కనీసం టైంపాస్గా చూద్దామన్నా కూడా అవ్వలేదు భయ్య. టైంపాస్ కూడా అవ్వలేదు నాకు. ఎందుకంటే సీన్ టు సీన్ రైటింగ్ కూడా చాలా వీక్గా ఉంటుంది. అండ్ లాజిక్స్ కూడా మిస్ అవుతాయి. అండ్ ఆ స్క్రీన్ ప్లే కూడా అంత టైట్గా ఏమి ఉండదు. డైరెక్షన్ పరంగా కూడా చాలా ఫ్లాస్ అయితే ఉన్నాయి మూవీలో. గట్టిగా ఉన్నాయి హోల్స్ అయితే. నాకు అది క్లియర్గా కనిపిస్తుంటుంది. నిజంగా జరిగిన స్టోరీ ప్లాట్ అన్నప్పుడు దాన్ని చాలా బాగా ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. అసలు ఇక్కడ ఆ కేర్ కూడా తీసుకోలేదు. చాలా రెక్లెస్గా చేశారన్న ఫీల్ అయితే వచ్చింది నాకైతే రెండు మూవీస్ కూడా అంతకేం వర్కౌట్ అవ్వలేదు. అందుకే ఒకే వీడియోలో పెట్టారు రివ్యూస్ అన్నవి. నాకు టైం వేస్ట్ కాకూడదు, మీకు టైం వేస్ట్ కాకూడదు కాబట్టి. అండ్ మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకన్నా ముందే మూవీస్ చూస్తుంటే కామెంట్ చేయండి భయ్య. యాక్చువల్లీ నిన్న పెట్టాలి, బట్ మనం నిన్న థియేటర్ రివ్యూస్ పెట్టాం కాబట్టి కుదరలేదు. హోప్ యూ అండర్స్టాండ్. అండ్ మార్నింగ్ 0 day అని చెప్పి లిమిటెడ్ సిరీస్ రివ్యూ అయితే పెట్టాను. ఒకసారి నోటిఫికేషన్ రాకపోతే విజిట్ చేసి చెక్ చేసేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. డైలీ 2-3 వీడియోస్ కంటెంట్ అయితే మన ఛానల్ నుంచి ఖచ్చితంగా వస్తుంది. మిస్ అవ్వకూడదు అనుకుంటే ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.